ఇప్పుడే తాజాగా నితిన్ నటించిన 'రాబిన్ హుడ్' సినిమా చూసొచ్చాను. సినిమా గురించి చెప్పాలంటే ఏం గొప్ప సినిమా ఏం గాదు. మామూలు రొటీన్ సినిమా. అంటే ఈ మధ్య కాలంలో వస్తున్న హీరో ఎలివేషన్ సినిమా ఇది. హీరో తప్ప మిగతా వాళ్ళకి ఎవ్వరికి బుర్ర ఉండదు. ఈ హీరోనే కథ మొత్తం లీడ్ చేసేది హీరోనే. మిగతా వాళ్ళకుండే ఏముండదు. ఆ అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు, హీరోయిన్ కూడా ఇందులో ఏం లేదు. అయితే ఈ కథ 'రాబిన్ హుడ్' అనే టైటిల్ జస్టిఫికేషన్ ఏంటంటే మామూలుగా 'రాబిన్ హుడ్' అనే ఆయన మంచి హీరో గదా! అంటే పెద్దవాళ్ళను దోచుకొని పేదవాళ్ళకి పెడతారనమాట. బాగా డబ్బును ధనవంతులను దోచుకొని పేదవాళ్ళకి పెడతారు. అదే కాన్సెప్ట్‌లో ఈ సినిమా కథ ఎక్కడ మొదలవుతుందంటే ఒక అనాథాశ్రమంలో. దానికి శుభలేఖ సుధాకర్ ఆయన పెద్దాయన. ఆయన నడుపుతా ఉంటాడు. అంత పిల్లలుంటారు. వాళ్ళకు సరిగ్గా తిండి ఉండదు. అందరూ వచ్చి అక్కడికొచ్చి పబ్లిసిటీ చేసుకొని పోతా ఉంటారు. వాళ్ళ బాధలనన్నీ గుర్తించి ఈ 'రాబిన్ హుడ్' అనే ఇతను కూడా కుర్రోడే. అక్కడ అనాథాశ్రమంలో పెరుగుతున్న కుర్రాడే. అయితే ఇతను చిన్నప్పటి నుంచే తెలివితేటలు ఉపయోగించి డబ్బులు తీసుకొనొచ్చి ఆ అనాథాశ్రమం పిల్లలు తన సహా విద్యార్థులు అనుకోవచ్చు. సహా హాస్టల్ మేట్స్ అనుకోను. వాళ్ళకు ఫీడింగ్ ఇచ్చే దశగా ఎంత ఎదుగుతాడంటే రాష్ట్ర ప్రభుత్వానికే ఒక పెను సవాలుగా మారుతాడు. అంతవరకు బానే ఉంది కథ. అక్కడి నుంచి హీరోయిన్ ఎంట్రీ 'శ్రీలీల' ఎంట్రీ. ఆమె ఎక్కడనో ఆస్ట్రేలియాలో ఉంటది. ఆమె ఇండియాకొస్తది. ఇండియాకొచ్చినప్పుడు చాలా నాటకీయంగా, చాలా మలుపులు తిరుగుతది కథ. అంత ఎక్కడ కూడా క్లారిటీ లేదు. ఈ మధ్య వస్తున్న సినిమాల మూస ధోరణి చూసుకుంటే ఏంటి ఒక మారుమూల పల్లెలో పుట్టిన ఒక అనాథ అంతర్జాతీయ స్థాయిలో ఉండే ఒక మాఫియాను పట్టుకుంటాడు. పట్టుకొని వాడిని కొట్టుకొని వచ్చి తీసుకొచ్చి ప్రభుత్వానికి అప్పగిస్తాడు. ఆ కథ లాంటిదే ఇది కూడా. ఏం పెద్దగా చెప్పుకోవాల్సిన అంశాలేమి లేవు. సబ్జెక్టు పరంగా తీసుకున్నా కూడా కథ చాలా వీక్. వాడెవడో గంజాయి తోటలో వేసి అమ్ముతుంటారు రుద్రవరం అనే ఊర్లో. ఆ ఊరికి ఆ అమ్మాయి హీరోయిన్‌కి ఏదో సంబంధం ఉంటది. ఆ అమ్మాయిని కాపాడడానికి ఈ హీరో బయలుదేరొస్తాడు. దానికో మళ్ళీ ఫ్లాష్ బ్యాక్. చాలా పేలవంగా ఉంది కథ.